హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, ఆర్జీవి గారు తన కేసుకు సంబంధించింది ఒక 26 పాయింట్లతో ఒక లెటర్ రాశారు సార్. ఆ లెటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయిపోతుంది. ఆయన తన సర్కిల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా షేర్ చేసేస్తున్నారు. అసలు లెటర్లో ఏముంది, ఆయన ఏం చెప్తున్నారు, అదే విధంగా ఇప్పుడు ఆయన లాయర్ కూడా మాట్లాడంటారు ఈ కేసు మీద. ఆయన ఏం మాట్లాడుతున్నారు, ఈ ఆర్జీవి గారు కూడా ఒక పిటిషన్ వేశారు సార్ కోర్టులో. దాని పరిస్థితి ఏంటి? ఆర్జీవీది ఇంకా అది సీరియల్ లాగా సాగుతుంది. ఆయన భాషలో చెప్పాలంటే ఒక వెబ్ సిరీస్ లాగా వెళ్తుంది. సో ఆర్జీవీ ఒక 2 రోజులు 3 రోజులు అయితే సైలెంట్గా ఉన్నాడు. మరి ఆయన నేను డెన్లోనే ఉన్నానని చెప్తున్నాడు. సో మరి డెన్లో ఉంటే బయటకు ఎందుకు వచ్చి పోలీసులతో మాట్లాడలేదు, పోలీసులు వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడచ్చు కదా అన్న ప్రశ్న వస్తుంది. సో ఏదేమైనా ఆయన మొత్తానికైతే పోలీసులకి దొరకకూడదన్న ఆలోచనలో 2-3 రోజులు ఉన్నట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే కోర్టులో అది పెండింగ్లో ఉంది, ముందస్తు బెయిల్. సో ఒకవేళ బెయిల్ వస్తే మనకి ఇబ్బంది ఉండదు. బెయిల్ రాకపోతే ఈ లోపల వీళ్ళు ఏమన్నా అరెస్ట్ చేసి తీసుకెళ్ళి నన్ను అరెస్ట్ చేస్తారా అన్న ఫీలింగ్ అయితే ఆయనకు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయనే చెప్పాడు 3rd డిగ్రీ ఉపయోగించే పరిస్థితి ఉందని. అది కాదనలేము కూడా. సో అందుకని ఆయన ఉన్నాడు. దాని తర్వాత ఆయనకి కొంత కాన్ఫిడెన్స్ వచ్చినట్టుంది. మరి ఆయనకి ఏం సిగ్నల్స్ అందాయని తెలియదు, కానీ మొత్తానికి ఆయన ఫైట్ బ్యాక్ చేయాలని డిసైడ్ అయ్యాడు. ఆయన సరెండర్ అవ్వాలని డిసైడ్ అవ్వలేదు. సరెండర్ అయ్యి ఒక పోసాని కృష్ణమురళి లాగో, ఆలీ లాగో, శ్రీరెడ్డి లాగో, ఇంకా చాలామంది వైసీపీ వాళ్ళలాగా అతను సరెండర్ అయిపోవడము లేకపోతే ఎస్కేప్ కావాలని ఓపెన్గా ట్రై చేయలే. బ్యాక్ డోర్లో ట్రై చేశాడని వార్తలు అయితే వచ్చాయి. బ్యాక్ డోర్లో లొకేషన్ కాంటాక్ట్ చేయడానికి ట్రై చేశాడని, తెలుగుదేశంలో ఉండే కొంతమందిని కాంటాక్ట్ చేశాడని ఇలాంటి వార్తలు వచ్చాయి. ఇక్కడ రేవంత్ రెడ్డి ద్వారా కూడా ఆయన ట్రై చేశాడని వచ్చాయి. అవి వచ్చుండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆయన నిజానికి ఆర్జీవీకి ఎప్పుడు కూడా మీన్ మెంటాలిటీ ఉండదు. అంటే ఎవరినో కక్ష పెట్టుకొని చేయడం అనేది ఆయనకి నేను కూడా ఎప్పుడు పర్సనల్గా చూడలేదు. ఎవరికైనా ఏదైనా హర్ట్ అయినా ఆయన మాట్లాడతారు. సో పర్సనల్గా హర్ట్ చేసే నేచర్ ఆయనకి లేదు. ఆ సినిమాలో నేను షూటింగ్లో కూడా ఉన్నాను, కిలింగ్ వీరప్పన్కి. మామూలుగా ఎవరి మీద బూతులు మాట్లాడడం కానీ లేకపోతే హార్ష్గా చాలామంది డైరెక్టర్లు అలా మాట్లాడుతుంటారు. ఆయనకు పెద్ద తిట్టంటే సుబ్బారావు లేదంటే జోకర్. ఈ 2 తిడితే ఇంకా పెద్ద బూతులు తిట్టినట్టు అనమాట. చాలా కోపం ఎక్స్ట్రీమ్ వస్తే ఆయన ఎవరినన్నా తిట్టేది జోకర్ లేదంటే సుబ్బారావు. ఈ 2 ఆయనకి తిట్లు, వేరే తిట్లు కూడా రావు. గౌరవంగా చేస్తాడు. నన్ను కూడా ఎప్పుడు మీరు అనేవాడు తప్ప కనీసం నువ్వు అని కూడా అనలేదు ఆయన. చాలా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడతాడు. ఏమన్నా పేర్లు చెప్పేటప్పుడు కూడా చంద్రబాబు గారు, జగన్ గారు ఇలా మాట్లాడుతుంటాడు ఎక్కువ సార్లు. సో ఆ రకంగా ఆయనకి అంటే ఆయన క్యారెక్టర్లు అట్లాంటివి ఏమీ లేవు. కాకపోతే ఏంటంటే ఆయనకి ఒక చిలిపిగా ఎవరినో గీకి వాడు బాధపడుతుంటే ఆనందించే నేచర్ అయితే ఉంది. సో కానీ అటువంటి నేచర్ వాళ్ళు కూడా బాధపడతారు ఖచ్చితంగా. మనకి చిలిపిదనం అది, అవతలోడికి అది హర్టింగ్గా ఉంటుంది, పెయిన్ఫుల్గా ఉంటుంది. ఈయనతో వచ్చిన ప్రాబ్లం అది బేసిక్గా. అది ఎక్స్ట్రీమ్కి తీసుకెళ్ళాడు ఆయన. మామూలుగా ఒక సినిమా తీయచ్చు, ఆ సినిమా వాళ్ళ మీద తన అభిప్రాయం చెప్పచ్చు. ఇప్పుడు చంద్రబాబు చేసేవన్నీ అవ్యూహంలో కుట్రలుగాను, జగన్ చేసేవన్నీ వ్యూహాలుగాను అనిపించాయి ఆయనకి. సరే, అది మంచిదే, ఆయన అనుకున్నట్టు తీశాడు. నేను అప్పుడు కూడా విమర్శించాను. ఇద్దరూ ఒకటే నిజానికి. చంద్రబాబు వేస్తే కుట్ర, జగన్ వేస్తే వ్యూహం ఎలా అవుతుంది? ఇద్దరు కుట్రలు అయితే ఇద్దరు కుట్రలు, ఇద్దరు వ్యూహాలు అయితే ఇద్దరు వ్యూహాలు. ఇవాళ రాజకీయాల్లో కుట్రలు అనేవి వ్యూహాలే ఉంటాయి. కుట్ర దాన్ని ప్రత్యర్థి కుట్ర అంటాడు, యువతల వాళ్ళు దాన్ని వ్యూహం అంటారు. ఈయన ఒక సైడ్ తీసుకొని తీద్దాం అనుకున్నట్టు తీయచ్చు, తప్పులేదు. అంత మాత్రం లేకుండా బయట వాళ్ళని అవమానకరంగా పోస్టులు పెట్టడం, మీమ్స్ చేయడం, ఇది అందరూ చేయలేదా అంటే చేశారు. అందరూ కూడా చాలామంది చేశారు. అందరికీ కేసులు పడవు, ఈయనకి ఎందుకు పడుతుందంటే మరి అందరూ చేసినప్పుడు వాళ్ళు కూడా ఎందుకు అందరి మీద పోవట్లేదు, ఈయన మీదకి ఎందుకు వస్తున్నారు, దానికి కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. నా మీదకి ఎందుకు వస్తున్నారని కూడా ఆయన చెప్పగలగాలి. అది ఆయన చెప్పలేకపోతున్నాడు. నీ మీదకి ఎందుకు వస్తున్నారు, అందరి మీదకి ఎందుకు రావట్లేదు, చాలామంది విమర్శించారు, వాళ్ళ మీదకి ఎందుకు వెళ్ళట్లేదు అంటే ఈయన ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పర్సను. ఈయన ఏది చేసినా అది వైరల్ అవుతుంది. దీని ఎఫెక్ట్ వాళ్ళ మీద ఎక్కువ ఉంటుంది. రెండోది, ఈయన చాలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళి ఇటు పవన్ కళ్యాణ్ కానీ, ఇటు లోకేష్ని కానీ, చంద్రబాబుని కానీ చేయడం అనేది వాళ్ళకి హర్టింగ్గా ఉంది. ఇది ఆయన నిన్న 26 పాయింట్లలో కూడా రాసింది ఏంటంటే రాజ్యాంగము, పౌర స్వేచ్ఛ
వ్యక్తిగత స్వేచ్ఛ ఆర్టికల్ 19(1)(a) ఆర్టికల్లో వ్యక్తి స్వేచ్ఛ ఇవన్నీ మాట్లాడాడు. సో ప్రాబ్లం ఏంటంటే ఆర్జీవితో ఆయన ఎప్పుడు సామాజికంగా స్పందించడు. వేరే వాళ్ళకి ఇదే జరిగినప్పుడు ఆయన ఎప్పుడు స్పందించలేదు. ఇప్పుడు ఆయన స్పందించాలని కోరుకుంటే జరగదు అంత ఈజీగా. అది ఆయన చెప్పిన పోయమే ఆయనకు వర్తిస్తుంది. నువ్వు వేరే వాళ్ళకి జరిగినప్పుడు ఒక సాయిబాబా లాంటి సాయిబాబా ఏం చేశాడు? ఆయన 95% వికలాంగుడు. ఆయన ఏమన్నా ఆయుధాలు పట్టుకొని గవర్నమెంట్కి వ్యతిరేకంగా పోరాడాడు. ఆయన కూడా భావాలు ఎక్స్ప్రెస్ చేశాడు. ఆయన అభిప్రాయాన్ని ఆయన చెప్పాడు. దానికి ఆయన్ని 10 ఏళ్ళు ఒక ఫాల్స్ కేసు పెట్టి అత్యంత దారుణంగా అండాసెల్లో పెట్టినప్పుడు ఈయన ఎందుకు మాట్లాడలేదు ఒక పబ్లిక్ ఫిగర్గా? అంటే తన దాకా వస్తేనే వ్యక్తి స్వేచ్ఛ, అన్యాయము, అక్రమం ఇవన్నీ గుర్తొచ్చాయా? సో ఇదేంటంటే నా ఇష్టం, నేను ఎవరిని కేర్ చేయను అనుకునే బిహేవియర్ ఉన్నప్పుడు రియాక్షన్స్ కూడా అలాగే ఉంటాయి. నీకు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా ఎవరు కేర్ చేయరు. సో అందుకని ఇప్పటికి కూడా ఆయనకి చూస్తే మనం ఐ స్టాండ్ విత్ ఆర్జీవి అనే ఒక క్యాంపెయిన్ అనేది ఇక్కడ ఎందుకు జరగట్లేదు? నిజానికి ఆయనకి చాలా మంది ఆయనంటే ఇష్టమైన వాళ్ళు, ఇంక్లూడింగ్ నాకు కూడా ఆయనంటే ఇష్టం, నో డౌట్. ఒక డైరెక్టర్గా ఈజ్ ఎ గ్రేట్ డైరెక్టర్, లెజెండరీ డైరెక్టర్, భారతదేశం గర్వించదగిన డైరెక్టర్ అని నా అభిప్రాయం. కానీ మనం ఒక ఇష్యూని మాట్లాడేటప్పుడు ఆబ్జెక్టివ్గా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. రెండు వైపులా బ్యాలెన్సింగ్గా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ యాంగిల్లో చూసుకున్నప్పుడు ఆయనకి ఎందుకు మద్దతు రాలేదంటే ఆయన ఎక్స్ట్రీమ్గా వెళ్ళాడు అనేది అందరూ అభిప్రాయం. ఆయన సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఈయనకి ఎందుకు, ఈయన మంచి ఫిల్మ్ మేకరు, మంచి ఫిల్మ్స్ తీసుకోకుండా ఇదేదో చిల్లర వ్యవహారం లాగా ఎందుకు సార్ ఈయనకని అడిగేవాళ్ళే ఎక్కడికి పోయినా ఉన్నారు. అది నా ఇష్టం అనొచ్చు ఆయన. మరి నీ ఇష్టం అనే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి. మన ఇష్టం అన్నట్టుగా సమాజంలో ఉండడానికి ఎవరికి కూడా అల్టిమేట్గా ఫ్రీడమ్ ఉండదు. ఆయన చెప్పే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్కి కూడా లిమిటేషన్స్ ఉంటాయి. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎప్పుడు ఇతరులను ఇబ్బంది పెట్టడం కానీ, ఇతరులను అవమానకరంగా చూడడం కానీ, దానివల్ల సమాజంలో అలజడు వచ్చే విధంగా చేస్తే, ఇలాంటి కొన్ని కారణాలతో ఉంటే కాన్సిక్వెన్సెస్ ఉన్నప్పుడు ఆ వ్యక్తి మీద కేసులు పెడతారు. ఇది ఆర్జీవితో మొదలయ్యి ఆర్జీవితో ఎండ్ అయ్యేది కాదు. స్టేట్ని, ప్రభుత్వాలను విమర్శించే అనేక మంది మీద కేసులు ఇక్కడ కూడా మనం చూసాం. హరగోపాల్, ఆయన ఊరు పౌరకుల నాయకుడు, ఆయన మీద ఉపా చట్టం పెట్టారు. అన్లాఫుల్ యాక్టివిటీస్ కింద ఆయన మీద కేసీఆర్ గవర్నమెంట్ పెట్టింది. మరి అప్పుడేమన్నా ఈయన మాట్లాడా? ఈయన ఏ ప్రభుత్వంలో ఎవరి మీద ఎలాంటి అక్రమ కేసులు పెట్టినా వాక్ స్వాతంత్రానికి భంగం కలిగించే విధంగా ఉన్న ఆర్జీవి ఎప్పుడు ఎవరి వైపు నిలబడలేదు. దళితుల వైపు నిలబడలేదు, ఏ సెక్షన్ వైపు నిలబడలేదు. ఆయనకి అసహ్యం కూడా ఈ ఉద్యమాలంటే ఆయనకి చాలా చిన్న చూపు, అసహ్యం కూడా. ఆయనకి వ్యక్తి స్వేచ్ఛ ఇంపార్టెంట్. అట్లాంటప్పుడు ఇవాళ సమాజం నుంచి ఆయన మద్దతు కోరుకుంటూ అందరికీ ఇది పంపిస్తే మద్దతు రాదు ఆయనకి. ఎందుకు రాదంటే ఆయన కవిత కోట్ చేసినట్టే, వాళ్ళు జ్యూస్ కోసం వచ్చినప్పుడు నేను మాట్లాడలేదు, వాళ్ళు కమ్యూనిస్టుల కోసం వచ్చినప్పుడు నేను మాట్లాడలేదు, వాళ్ళు ట్రేడ్ యూనియన్ కోసం వచ్చినప్పుడు నేను మాట్లాడలేదు, ఇప్పుడు నా కోసం వస్తే ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు అనేది జర్మన్ పోయిట్ రాసిన కవిత. దాన్ని ఆయన కోట్ చేశాడు. అదే ఆయనకు కూడా వర్తిస్తుంది. మనం ఎవరి వైపు అయినా నిలబడితే మన వైపు నిలబడతారు. సో అది ఆయన ఆలోచించుకోవాలి. ఆయన రాసిన పాయింట్లు అయితే ప్రధానంగా ఆయన రాసిన పాయింట్లు తప్పని నేను అనట్లేదు. ఆయన ఖచ్చితంగా ఓపెన్గా మాట్లాడడం నాకు నచ్చింది. డిఫెండ్ చేసుకోవడం, గట్టిగా తనని తాను సపోర్ట్ చేసుకోవడం, ఇది అన్యాయమని ఎలుగెత్తి మాట్లాడడం అనేది కంపల్సరీ. అలాంటి ఇది రావాలి. ప్రతి ఒక్కరు ఆ ప్రశ్నించే నేచర్ ఖచ్చితంగా రావాలి. అట్ ద సేమ్ టైం సెల్ఫ్ క్రిటికల్గా ఉండాలి. అంతేగా నేను దాన్ని ఏమంటారు మీమ్స్ పెట్టాను నాకు గుర్తులేవు అనడానికి కుదరదు. నీకు గుర్తుండవు కానీ హర్ట్ అయినోడు గుర్తుంటుంది. ఇప్పుడు ఈయన 100 మందిని అవమానకరంగా మాట్లాడినప్పుడు ఆయన మర్చిపోవచ్చు, కానీ 100 మందికి అయితే గుర్తుంటుంది కదా. మన జీవితంలో అందరూ మనల్ని అవమానపరచరు కదా. ఇప్పుడు లోకేష్ను, చంద్రబాబును, పవన్ కళ్యాణ్ ఈయనలాగా ఒక 10 మందో 20 మందో అవమానకరంగా మాట్లాడి ఉంటారు. వాళ్ళ 10 మందిలో ఈయన కూడా ఒకటే కదా. ఇంకా 100 మంది మాట్లాడుంటే అవన్నీ వాళ్ళకి చేరకపోవచ్చు, వాళ్ళు గుర్తు కూడా పెట్టుకోకపోవచ్చు. ఎందుకంటే ఎవరైతే పవర్ఫుల్గా ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఉంటారో వాళ్ళు మాట్లాడితేనే గుర్తుపెట్టుకుంటారు, లేకపోతే పట్టించుకోరు. ఇప్పుడు ఒక జగన్ అయినంత కదా, జగన్ ఎందుకు గతంలో ఇలాంటి సోషల్ పోస్టులు పెట్టినప్పుడు అరెస్ట్ చేశారు కదా. మరి జగన్కి ఈయన ఫ్రెండే కదా, చెప్పచ్చు కదా. ఇదేంటండి ఇది 19(1)(a) కింద ఫ్రీడమ్ ఉంది కదా అని ఈయన మాట్లాడాలి కదా. కనీసం ఒక పోస్ట్ పెట్టాడు ఆయన.
మరి లేదు కదా. ఈ రోజు తనకు జరిగితే మాత్రం ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి. అంటే ఎప్పుడైనా కూడా సమాజంలో అందుకనే పౌర హక్కుల సంఘాలు ఇవన్నీ ఎందుకు ఉండాలంటే ఎవరు మాట్లాడిన వాళ్ళ తరపున వాళ్ళు మాట్లాడతారు. పౌర హక్కుల సంఘాలు ఇలాంటి సంఘాలు ఎందుకు ఉంటాయి అంటే బలహీనంగా ఉన్న ప్రజల మీద రాజ్యహింస జరిగినప్పుడు, వాక్ స్వాతంత్రం లేనప్పుడు వాళ్ళు గొంతెత్తి మాట్లాడతారు. అందుకనే వాళ్ళు అనేక మంది చనిపోయారు. అవన్నీ కూడా ఈయన ఎప్పుడూ పట్టించుకోలేదు. కాబట్టి ఆర్జీవీలో ఉండే ప్రాబ్లమ్స్ ఆర్జీవీలో ఉన్నాయి. బట్ అట్ ద సేమ్ టైం ఇలాంటి కేసులు పెట్టి ఇబ్బంది పెట్టచ్చా అనేది కూడా ఖచ్చితంగా ప్రశ్నించాల్సిన అవసరం అయితే ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం కూడా అది ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇలాగా పెట్టుకుంటా పోతే లెక్కలేనంత మందిని అరెస్టులు చేయాల్సి ఉంటుంది. దానివల్ల వాళ్ళకి కూడా వ్యతిరేకత వస్తుంది. అట్లాగే తెలుగుదేశంలో ఉండి జనసేనలో ఉండే వాళ్ళు కూడా ఇలాగే ఉన్నారు కదా, మరి వాళ్ళ మీద ఎందుకు పెట్టట్లేదు అన్న విమర్శ కూడా తెలుగుదేశం మీద వస్తుంది. దాన్ని ఆలోచించుకోవాలి. మామూలుగా అయితే చంద్రబాబు ఇలాంటి రివెంజీ పాలిటిక్స్కి వెళ్ళడు. కానీ ఇవాళ ఏంటంటే చంద్రబాబు కూడా తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. ఒక పక్క పవన్ కళ్యాణ్ ఒత్తిడి చేస్తున్నాడు, ఒక పక్క లోకేష్ ఒత్తిడి చేస్తున్నాడు. దీని నుంచి ఆయన కూడా కొన్ని విషయాల్లో తలొగ్గాల్సిన పరిస్థితి చంద్రబాబు కూడా ఏర్పడుతున్నట్టుగా మనకు కనబడుతుంది. ఇక కోర్టులో నిన్న ఒక పిటిషన్ వేశాడు, క్వాష్ పిటిషన్. అదేంటంటే ఒక కేసు కింద అనేక ఎఫ్ఐఆర్లు, అంటే ఒక నేరానికి అనేక ఎఫ్ఐఆర్లు ఉండకూడదు అనేది సుప్రీంకోర్టు కూడా అనేక చెప్పింది. ఇప్పటికీ ఈయన మీద 9 కేసులు పైగా ఉన్నాయని చెప్తున్నారు. సో ఒక ఇది జరిగినప్పుడు ఒకరు పెడితే సరిపోతుంది, 9 కేసులు పెట్టడానికి లేదని అది 2వ తేదీకి వాయిదా చేశారు. అట్లాగే ముందస్తు బెయిల్కి సంబంధించి కూడా ఇది ఉంది. ఇక 3వ అంశం, ఈయన డైరెక్ట్గా ప్రత్యక్షంగా విచారణకు హాజరు కాకుండా ఒక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేను హాజరవుతున్నాను